ఎస్ ముందుగా వెంకటేశ్వర్లు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏం చెప్తారు హరీష్ రావు చెప్పినట్లుగా? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే బీఆర్ఎస్ పగ్గాలకి లైన్ క్లియర్ అయిందా? కేటీఆర్ కి ఏం చెప్తారు? నెక్స్ట్ బాస్ కేటీఆర్ అయినా? నేను ఏమంటున్నా, గుడ్ మార్నింగ్ జీనియస్ వ్యవసాయ తోటి ప్యానల్ మెంబర్స్ కు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రస్థానం అంతా తెలంగాణ ప్రజలకు తెలిసిన అంశమే. గౌరవ్ కేసీఆర్ గారు టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత, ఒక టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత 14 సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానం చూసినాము. 9.5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానం చూసిన తర్వాత ఇలా హరీష్ రావు గారి పగ్గాల, కేటీఆర్ గారి పగ్గాల అని పక్కన పెడితే, గౌరవ కేసీఆర్ గారు చూపించినటువంటి బాటలోనే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు, గౌరవ కేటీఆర్ గారు, గౌరవ హరీష్ రావు గారు నడుస్తారు. ఇలా హరీష్ రావు గారు క్లారిటీ ఇచ్చారు, మా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పోటీలు లేవు, కేసీఆర్ గారు ఏ దారి చూపిస్తే అదే దారిలో వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా, కాబట్టి గౌరవ్ కేటీఆర్ గారికి సహకరించడానికి నేను రెడీగా ఉన్నా. తెలంగాణ ప్రజలకు మనం చేయాల్సినటువంటి అంశాలు చేయాలి తప్ప ఈరోజు పోటీలు ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మా పార్టీలో ఎవరికి లేదు. పార్టీలో క్లియర్ కట్ గా ఉంది. ఇప్పుడు మొన్నటి రజోత్సవ సభతో క్లియర్ గా తెలిసిపోయింది ఏంటంటే, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ పార్టీకి ఒక వరము, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఒక స్వరము. అది తెలంగాణ ప్రజలు గ్రహించారు. నేనేమంటున్నాంటే, ఇలా గౌరవ హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఇలా కేసీఆర్ గారి తర్వాత ఒక రైట్ హ్యాండ్ గా ఉండి, కేసీఆర్ గారికి గౌరవ హరీష్ రావు గారు రైట్ హ్యాండ్ గా ఉండి 33 జిల్లాల్లో, ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అసెంబ్లీలో గానీ మండలిలో గానీ మినిస్టర్ గా ఉండి, పార్టీలో ఉండి, ప్రధాన వ్యక్తిగా ఉండి, గౌరవ కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్ గా ఉండి ఉద్యమం చేసినాం, తెలంగాణ సాధించినాం, గవర్నమెంట్లు ఉన్నాం, ప్రజలకు సహకరించినాం. నేనేమంటున్నానంటే, ఇది చిన్న సమస్య. ఇది ఎవరి పార్టీలో వాళ్ళ పార్టీలో ఈ అంశాలు మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చేటి, ఈ బీజేపీ వాళ్ళు చెప్పేటి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటి అన్ని అబద్దాలని నిన్న కుండ బద్దలు కొట్టినట్టు హరీష్ రావు గారు సభా వేదికగా ప్రెస్ మీట్ లోనే చెప్పారు. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. ఇలా సోషల్ మీడియాలో ఏదో వస్తుంది, బీజేపీ అని, కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ అని. ఆ సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు రావు. అందుకనే గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ గారి బాటలోనే బీఆర్ఎస్ దారిలో నడుస్తారు. ఆయనకు ఎలాంటి పక్క చూపులు ఉండవు అనేది క్లియర్ కట్. అంటే ఇప్పుడు